వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సన్లైట్ ఆర్టులో మెరుస్తున్న అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై కర్నూలులో టీడీపీ శ్రేణుల సంబరాలు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నర్సంపేటలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నాయన్ రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణి నిరసన. స్టార్ హీరోయిన్ నుంచి డాక్టర్గా శ్రీలీల మరో ఘనత. మెడిసిన్ పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు పాడి కట్టుతారని హెచ్చరిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కర్నూలు జిల్లాలో విజయవంతం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిర్మాణాత్మకంగా మనం ముందుకు తీసుకొని పోవాలి, సహకరించాలి. బ్యానర్లు పెట్టుకొని ఎవరు బ్యానర్లు వాళ్ళు రావాలా? దయచేసి ఈ బయట ఉన్న కామ్రేడ్స్ అంతా కూడా లోపలికి రావాలి. కామ్రేడ్స్ దయచేసి అర్థం చేసిన అంతా కూడా వచ్చినారు. మొట్టమొదటి ర్యాలీలో వాళ్ళు అంగన్వాడీ కామ్రేడ్స్ ఉంటారు. ప్రధాన బ్యానర్ వెనకాల దయచేసి ఉద్యోగ కార్మిక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, రైతులు సమ్మె చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4
లేబర్ కోడ్లు అమలుకు తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ అమలు చేయడం అంటే కార్మికులు కట్టుబానిసలుగా మార్చడమే. ఈ దేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్పేసి మేము భావిస్తున్నాం. అట్లా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే పద్ధతిలో అమెరికా, యూరోపియన్ దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఫలితంగా మన దేశంలోకి విదేశాల వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడిగా వస్తాయి. మన దేశ వ్యవసాయం దెబ్బతింటుంది. మన పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు, పాల రైతులు పూర్తిగా నష్టపోతారు. అట్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు మార్చి చట్టంలో సారాంశాన్ని తీసేసి పేదలకు వ్యతిరేకమైన పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అదాని అంబానీలకు మాత్రమే వారు మాత్రమే వికసిస్తా ఉన్నారు. వారు మాత్రమే దేశ సంపదను కొల్లగొడతా ఉన్నారు. రంగంలో ఉన్నటువంటి కార్మికులను పిలిచి, వ్యవసాయంలో పండించే రైతులను పిలిచి, వ్యవసాయ కూలీలను పిలిచి మీరు చర్చలకు పిలవడం ద్వారా వారి సమస్యల పరిష్కారం ద్వారా మీరు అధికారంలో ఉంటారు, లేకపోతే గద్దె దిగుతారు. గద్దె దిగడానికి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక సమ్మె ఈరోజు పెద్ద ఎత్తున సైరన్ మోగిస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం లభించింది. భూముల బదిలీకి సంబంధించిన చట్ట సవరణ ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాజువాకలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగించారు. అలాగే నంద్యాల జిల్లాలో 1500 ఎకరాల్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం భూమిని NREDCAPకి కేటాయించనున్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ నిబంధనలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సేవలు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని, PSUలో ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ పనుల అవుట్సోర్సింగ్ నిలిపివేయాలని, ఎంత అశ్వత మరియు నిరంతర పనులలో కాంట్రాక్టు కార్మికుల నియామకాన్ని ఆపాలని, అసంఘటిత రంగం కాంట్రాక్టు కార్మికుల, స్కీమ్ వర్కర్ల సహా అందరికీ 26,000 రూపాయల జాతీయ కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ BSNL EU, NFTU, EBSNLU నాయకులు రామరాజు, ఆదినారాయణలు కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ BSNL కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీలు BSNL అలాగే NFT ఇద్దరు 2 యూనియన్లు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సమ్మెలో సంఘీభావం తెలుపుతూ ఉన్నాము. అలాగే ఈరోజు 4 లేబర్ కోడ్స్ అనేది చాలా వ్యతిరేకము. ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎంప్లాయీస్కి అయితేనేమి, కార్మికులకైతేనేమి, రైతులకైతేనేమి, ఇక్కడ ప్రతి వర్కర్కి ఇబ్బందికరంగా చేస్తున్నారు.
కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్లో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో చాలా వరకు మేము కొన్ని మద్దతు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనేదానికి కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు 4 మ్యాన్హట్టన్ పైప్ లైన్ అనే విధానాన్ని ఈరోజు ఇది ఓఎఫ్సి కేబుల్ను పెద్ద ఎత్తున ఈరోజు రద్దు చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ విధంగా చేస్తున్నారు. అలాగే ఈ ఎంప్లాయీస్కి కూడా దాదాపు 2017 నుంచి పే రివిజన్ కూడా జరపకుండా పెండింగ్లో పెట్టారు. అలాగే బిఎస్ఎన్ఎల్కి 4G 5G కూడా నామాత్రంగానే దొరుకుతున్నాయి. కొత్త ఎక్విప్మెంట్ అని చెప్పి స్వదేశీ ఎక్విప్మెంట్తో ఈరోజు నడుపుతున్నాము. ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ చైనా ఎక్విప్మెంట్తో పాత ఎక్విప్మెంట్తో ఈరోజు నడుపుతుంది. కాబట్టి అందువల్లనే మనం ఈరోజు కొంచెం చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాదాలు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ స్ట్రైక్కు మద్దతుగా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినాము. మా సాలిడారిటీ పెంచుతున్నాము, వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఈ ప్రదర్శన చేయడానికి కారణం ఏమంటే ముఖ్యంగా 26 కోట్లని లేబర్ కోడ్లని రద్దు చేసి దాని స్థానంలో 4 కోట్లను చేస్తున్నారు. ఆ 4 కోట్లు కూడా ఎట్లున్నాయంటే యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నాయి కానీ కార్మికులకు అనుకూలంగా లేవన్నమాట. ఇంతకుముందు 100 మంది ఉండే కార్మికులకు ఉండేదాన్ని ఇప్పుడు దాన్ని 300 కార్మికులు ఉంటేనే వాళ్ళకు ఈపీఎఫ్ ఇవన్నీ కటింగ్ అవన్నీ పెట్టినారనమాట. కాబట్టి దీనివల్ల చిన్న చిన్న సంస్థల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది, పెద్ద సంస్థల్లో ఉండే కార్మికులకే న్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రదర్శన చేస్తున్నాము. అలాగే మా బిఎస్ఎన్ఎల్లో కూడా మాకు 1/1/2017 నుంచి మాకు వేజ్ రివిజన్ రాలేదు. దాంట్లో ఈ డిమాండ్స్ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి అది వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రదర్శన చేస్తున్నాము. అలాగే ఈ 4G 5G టెక్నాలజీ కూడా ప్రైవేట్ ఆపరేటర్లు అందరూ ఇచ్చినారు. మా బిఎస్ఎన్ఎల్ ఇంకా వెనుకబడి ఉంది. దానికి కారణం ఏమంటే స్వదేశీ టెక్నాలజీ అంటున్నారు కానీ బిఎస్ఎన్ఎల్ ఒక్కోదానికి స్వదేశీ అని చెప్పి ప్రైవేట్ ఆపరేటర్లకి ఏమో విదేశీ టెక్నాలజీ వాడుతున్నారు. దానివల్ల మాకు లాస్ వస్తుంది. వీళ్ళేమంటారు బిఎస్ఎన్ఎల్ లాస్ ఉంది కాబట్టి మేము వేసి రివ్యూ అంటారు. లాస్ రావడానికి కారణం ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిలుస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సార్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు కార్మికులకు నష్టదాయకమని ఆరోపించారు. అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందం, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొబ్రయ్య, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, రాయపోచం, కె ధర్మేందర్, ఈ మొన్నయ్య, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను భారత కార్మిక వర్గం 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఏదైతే 2019 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మిక వర్గానికి కూడా మేము ఎంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమ్మెకి హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అర్ధరాత్రి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇవాళ ఎందుకంటే ఈ దేశంలో రైతులు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు వ్యతిరేకంగా మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి దిగుమతుల పైన 0% పెట్టి దిగుమతులకు ఇవాళ దాదాపు 8% ట్యాక్స్ విధించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క నటించేటువంటి పరిస్థితి, వాడి దేశం నుంచేటువంటి మక్క జొన్న యాపిల్ రావడం వల్ల ఈ దేశ రైతులు పండిస్తున్నటువంటి మక్క జొన్న ఆపిల్ అన్నీ కూడా దివాలా తీసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఇవాళ అంతంత మాత్రంగానే ఉన్న వ్యవసాయ ఇవాళ అనేక ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు రానున్నటువంటి రోజులలో మరింత నష్టపోక తప్పదు. కనుక ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తే ఇవాళ భారత్ బంద్ జరుగుతుంది. భారత్ బంద్ను కూడా IFTU అన్ని కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి. కనుక వెంటనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ, భారత్ వాణిజ్య ఒప్పందం, 4 లేబర్ కోడ్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు కర్నూలులో విద్యార్థులు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు. పాణ్యం నియోజకవర్గ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు నారా లోకేష్ ఫ్లెక్స్కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థుల ఫీజు చెల్లించినందున వారి సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బందులు పడ్డారని, మంత్రి లోకేష్ 1200 కోట్ల నిధులు మంజూరు చేయడంతో విద్యార్థుల కష్టాలు తీరాయని విద్యార్థి యువజన నాయకులు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల ఐక్యత, కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజు. మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి సర్టిఫికేట్లు రాక, కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది. దాదాపు 3-4 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది. సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి వారందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతోంది. పేద విద్యార్థులు గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ అందక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో గత ప్రభుత్వంలో అనేక మంది విద్యార్థులు ఉన్న విద్యను మధ్యలో ఆపేసడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 3600 కోట్లు పెండింగ్లో ఫీజు రియంబర్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటి విడతలుగా విడుదల చేస్తూనే ఈ రోజున 1200 కోట్ల రూపాయలను 2024-25 సంవత్సరానికి నారా లోకేష్ బాబు గారు 12 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. పేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపకూడదు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలి. ఈ దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో లోకేష్ బాబు కృషి చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్ అన్న.
ఈ విద్యార్థులకు అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. అందువల్ల చాలా పేద విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీజు అనేది. పేద విద్యార్థులు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకు మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ లోకేష్ అన్నకి ధన్యవాదాలు. గవర్నమెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా పడుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇలా ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మేము లోకేష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు, గౌరవ చేతమ్మ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం. దీంతో రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థినులు. పిల్లలను చూడడానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు ఇంటికి వెళ్తామనడంతో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని అవమానించిన యాజమాన్యం. దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన. దారుణంగా కలిసి రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే మేనేజ్మెంట్కి పట్టించుకోవడం. ప్రజాస్వామ్య పండుగలో మెట్టుపల్లిలో హృదయాన్ని తాకే సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన 88 ఏళ్ల అడపు సరస్వతి గారు తన పౌర బాధ్యతను మాత్రం మరవలేదు. కుటుంబ సభ్యుల సహాయంతో అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని స్ట్రెచ్చర్ పైనే వెళ్లి తన ఓటు హక్కును వినియోగించారు. ఓటు వేయడానికి సాకులు చెప్పేవారికి ఆమె ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. నా దేశం కోసం నా ఓటు నా బాధ్యత అనే సందేశాన్ని మౌనంగా చాటి చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాన్స్తో టాలీవుడ్లో సెన్సేషనల్ సృష్టించిన యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు చదువులోనూ మరో మైలురాయిని చేరుకున్నారు. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ MBBS డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా నిలిచారు. ఫిబ్రవరి 11, 2026న జరిగిన కాన్వకేషన్లో ఆమె పట్టా అందుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్తో పాటు విద్యలోనూ రాణిస్తూ యువతకు స్ఫూర్తిగా మారారు శ్రీలీల. Those who seek my help. Ladies and gentlemen,
the doctors from the class of 2020. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.